అర్హులైన పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పలువురు నేతలు కార్యకర్తలు పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. పేదలకు ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చి నిర్మాణాలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్ల భూమిని కేటాయించి పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే ఇంటి నిర్మాణాలు చేపట్టాలని కోరారు. చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు స్థలం ఇచ్చి 4 లక్షల రూపాయలతో ఇళ్ల నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాల అమలులో కూడా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, ఎన్నికల సమయంలో పేదల సంక్షేమం కోసం అమలు చేస్తామని సూపర్ 6 పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు. మహిళలు, విద్యార్థులు, రైతాంగానికి సంబంధించి సూపర్ 6 లో పథకాలేవీ అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బీజేపీ, జనసేన, టీడీపీ ఇచ్చిన అనేక హామీల్లో భాగంగా సూపర్ 6 హామీలు ప్రకటించారు. అందులో ఈ రాష్ట్రంలో నిరుపేదలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు భూములు ఇస్తామని చెప్పగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది నిరుపేదలు ఈ కూటమి యొక్క పార్టీలను నమ్మి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. గెలిపించిన నాటి నుండి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా ఏదైతే ముఖ్యం ఆ సూపర్ 6 హామీలో భాగమైన నిరుపేదలకు ఇస్తామని ఇండ్ల స్థలాల విషయం ఎక్కడ లేదు. వాటిపై లేకపోగా ఎప్పటికప్పుడు కేవలం ప్రచార బట్టాలు చెబుతూ పబ్బం గడుపుతా ఉంది ప్రభుత్వం. దీన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్ర రాష్ట్ర సమితి గత 5 నెలల వ్యవధిలోంచి మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఉందో ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి మేము అడుగుతూ ప్రభుత్వ అధికారులకు, పాలకులకు మేమే నేరుగా మండల వారీగా, పంచాయతీల వారీగా నిరుపేదలందరినీ సేకరించి వారి యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు అప్లికేషన్ నింపి స్థానిక మండల తహసీల్దార్లకు ఇచ్చాం. ఇప్పుడుకొచ్చి తహసీల్దార్లు ఇచ్చి 3 నెలలు కావస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఏ మండల తహసీల్ ఒక ఎంక్వైరీ కూడా చేయడం లేదు. అదొక వైపు సాగుతూ ఉంటే మరోవైపు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంబంధించిన చోటా నాయకులు ప్రభుత్వ భూములు కొల్లగట్టడంలో ఎజెండాగా మార్చుకో ఉన్నారు. అందులో పెందుర్తి ముఖ్యంగా ఉన్నది. ఒకవైపు గౌరవనీయులైన మన ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు గారు పాపం ఆయన చోటా నాయకులు మంచోళ్ళు అనుకుంటున్నారేమో, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే సహించేది లేదని నా దృష్టి తీశారని ఆయన పాపం ఎంత గట్టిగా చెప్తున్నా ఆయన పక్కన కుడివైపు, ఎడమవైపు, వెనక వైపు ఉన్న వాళ్ళందరూ మరి ఆయన మాటలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ ఆయన ప్రకటన ఇవ్వగానే ఏ చోటన ప్రకటిస్తాడో ఆ చోటనే వందలాది, 1000 గజాలు, కోట్లాది రూపాయల భూములు కబ్జా చేస్తా ఉన్నారు. దీనిపై పత్రికల్లో వచ్చిన కనీసం ఎక్కడా స్పందించిన సమయం. ఇటీవల మనం చూసాం 113 సర్వే నంబర్లో తప్పుడు పట్టాలు సృష్టించి కళ్యాణ మండపాన్ని టీడీపీ నాయకుడు కేశవ సంబంధ భూ కబ్జా చేశారు. దీనిపై పెందుర్తి ప్రాంతమైన మీడియా చాలా గట్టిగా వాయిస్ వినిపించి ప్రజా సంఘాల వామపక్షాలుగా మేము ప్రశ్నిస్తే ఎంఆర్ఓ గారు దాన్ని దర్యాప్తు చేసి ఈ తప్పుడు పట్టాలతో జీవీఎంసీ ద్వారా అక్రమ ప్లానింగ్ పొంది కళ్యాణ మండపం నిర్మిస్తున్నారని, నిర్మాణం చేస్తున్నారని స్పష్టంగా లేఖిచ్చారు. దీనిపై జీవీఎంసీ అధికారులు పనులు ఆపకపోగా ఒకవైపు రెవెన్యూ జీవీఎంసీ అధికారులు కింద స్థాయి వాళ్ళే వారికి ఆలోచన ఇచ్చి రాష్ట్ర హైకోర్టు సంప్రదించే విధంగా తీసుకెళ్లారు. పోనీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి రెవెన్యూ జీవీఎంసీ వాళ్ళు సంబంధించి కౌంటర్లు దాఖలు చేయకుండానా కౌంటర్లు దాఖలు చేయక నిమ్మక నీరెత్తులు వ్యవహరించడం వల్ల ఆయన కోర్టు సెలవులు తీసి ఇప్పుడు 2 వాయిదాలు అయింది. రెవెన్యూ అధికారులు ఎవరు దానిపై తిరిగి కౌంటర్ చేయలేదు. ఒకవైపు నిర్మాణం జరుగుతూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం, కబ్జాదారుల కూరల్లో ఉన్న ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకొని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. మేము మళ్ళీ మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలు కొనసాగిస్తాం.